సృష్టిగా క్రీస్తును నడుతును క్రొత్తగా క్రీస్తును నూతన సృష్టిగా క్రీస్తుతో నడుతును క్రొత్తగా కష్టము గాని నష్టము గాని కదలక నిలుతును క్రీస్తులో పాడని దేవుని నీడలో హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఆరాధించును వెనుక విమరచి ముందుగా నిలిచిన యేసుతో నడుతును Goodbye, Nemica Satan, na vattaku rale go back. Goodbye, Nemica Satan, na vattaku rale go back. Buddhini marchi, shuddhini chesina, Yesuto bratikega pratiya. E shodana vachina no fear. Happy, happy new year. Aaradhintanu year. వెనుక విమరచి ముందుగా నిలిచిన యేసుతో నడుతును నే వెను తిరుగను ఇక All to thee my freely give. I will ever love and trust you in your presence daily. I surrender దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను ఆర్డినరీ వ్యక్తిని కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ నేను ఆర్డినరీ వ్యక్తిని కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను నేను ప్రేమించలేదు దేవుడు నన్ను ప్రేమించాడు నేను ఏర్పరచుకోలేదు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నేను ప్రేమించలేదు దేవుడు నన్ను ప్రేమించాడు నేను ఏర్పరచుకోలేదు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను ఆర్డినరీ వ్యక్తిని కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ నేను ఆర్డినరీ వ్యక్తిని కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు నేను ప్రచురించుటకు యేసయ్య
యేసయ్య కళలా మార్చుకున్నాడు, ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్. దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్. దేవుని చేతి పని నేను. యేసుకిచ్చాను నా చిన్ని చెవులు, యేసుకిచ్చాను నా చిన్ని మెరుగులు, యేసుకిచ్చాను. నేను యేసుకై జీవింతును, నేను యేసుకై జీవింతును. నా చిన్ని చేతులు యేసుకిచ్చాను, నా చిన్ని కాళ్ళు యేసుకిచ్చాను, నా చిన్న సర్వము యేసుకిచ్చాను. నేను యేసుకై జీవింతును, నేను యేసుకై జీవింతును. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను, నా చిన్ని హృదయములో పాపము లేదు, అపవాదికి హృదయములో చోటే లేదు. నేను యేసుకై జీవింతును, నేను యేసుకై జీవింతును. నీ చిన్ని హృదయమును యేసుకిచ్చువా, నీకున్న సర్వము యేసుకిచ్చువా. క్రీస్తు సైనికుడి వలె నీవుందువా, క్రీస్తు మహిమకై జీవింతువా, క్రీస్తు మహిమకై జీవింతువా. ఒకరిద్దామా? 1 2 3. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకం తండ్రి, జీవం కలిగిన ప్రభావంతనములు దేవా, ఇంతవరకు మా చిన్న బిడ్డలు మరియు వారు పాటల ద్వారా మీ నామాన్ని మాయపరుస్తూ వచ్చారు. వందనాలు దేవా. ఈ యొక్క మరి సమయంలో ఎంతో ఆశ్రయాలను శిరోచాన్ని మరొకరుచుకొని దేవా విలియం కేరీశ్వరి ద్వారా మా నాతో మా బిడ్డలతో మాట్లాడుతామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తితో ఆశతో వచ్చారు దేవా. విలియం కేరీ వారి మా బిడ్డలను కూడా మీరు వాడుకుంటారని నమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాడు పిల్లకలి చెవులు గ్రహించి మనసు అనుగ్రహించండి, మా తలంపులన్నీ కాపు పెట్టండి దేవా. నన్ను కూడా శిరోచాటం మరుగుతున్న నోతులు ఆత్మతో నింపండి. ఏది చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటారు ప్రభా, అది చెప్పడానికి నోట నీ మాట నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను. పెద్ద మీద దగ్గర రాకుండా సహాయం చేయమని, మీ సరిగ్గా మధ్యలో ఉంచి నడిపించమని. 5 రొట్టె 2 చేపలు ఈ విధంగా వచ్చి పంచిపెడితే ఆశించబడ్డాయి ప్రభా. ఈ యొక్క స్టోరీ ద్వారా అనేకులకు ఆసక్తికరంగా చేయమని, అనేకుల గురించి పంచిపెట్టలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సరే, చాలా మంచి పిల్లలు. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అడుగుతున్నా అంతే. బైబిల్స్ ఉన్నాయి కదా? ఇది ఎవరు తెలుసా? విలియం కేరీ. ఆయన పేరు విలియం కేరీ. మనం ఈరోజు ఈ బైబిల్ మన చేతిలో వినాలి. కూర్చున్నారు ప్రణీత్. ఈ బైబిల్ మన చేతిలో ఉన్నదంటే విలియం కేరీ వల్ల మన చేతిలో ఉన్నది. మనం ఆయన ఏ విధంగా మరి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చాడో, ఏ విధంగా బైబిల్ తర్జుమా చేశాడో, ఏ విధంగా నేర్చుకున్నాడో ఈరోజు మనము విందాం. ఎవరి గురించి? విలియం కేరీ గురించి. ఆయన పేరేంటి? విలియం కేరీ. ఆయన వల్లనే చేతుల్లో మన బైబిల్ ఉంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథం. ఎంతమంది రోజు బైబిల్ చదివినారు? ఇంకా కీర్తన అంతే. మరి మీరు స్టోరీ ద్వారా మీరు ఏమి అర్థం చేసుకుంటారు. చాలా మెమరీ ఉంటుంది. మరి చాలా శ్రద్ధగా వినాలి. మరి మీకు విలియం కేరీ, మరి మీకు కూడా పేర్లు ఉన్నాయి కదా. అతని పేరు విలియం కేరీ. చెప్పండి ఒకసారి. ఏం కేరీ? విలియం కేరీ. అయితే ఆయన 1761
తర్వాత 8th 17th లో తను ఇంగ్లాండ్, ఇక్కడ ఇంగ్లాండ్ లో పాల్స్బరీ చిన్న గ్రామంలో జన్మిస్తూ వచ్చాడు. 1761 8th month 17th date. అప్పుడు తను జన్మిస్తూ వచ్చాడు. తన తండ్రి పేరు ఎడ్వర్డ్. ఏం పేరు? ఎడ్వర్డ్. తల్లి పేరు ఎలిజబెత్. వాళ్ళు 5 మంది చిల్డ్రన్స్. ఈ విలియం కేరీ పెద్దవాడు అన్నమాట. అయితే వాళ్ళ తండ్రి ఏం పని చేసేవాడంటే వస్త్రాలు నేసేవాడు, నూలు పని. ఏం పని చేసేవాడంటే వస్త్రములు చేసేవాడు. అది కనిపిస్తుందా మీకు? బట్టలు నేసేవాడు. వాళ్ళ తండ్రి బట్టలు నేసేవాడు అనమాట. అయితే ఆ యొక్క కుటుంబంలో విలియం కేరీ జన్మిస్తూ వచ్చాడు. తండ్రి అతనికి ఏం చేసేవాడంటే చదువు చెప్పేవాడు. తన కుమారునికి తండ్రి ఎవరు? విలియం కేరీ తండ్రి ఉపాధ్యాయుడు, అతడే టీచర్ అన్నమాట. పనులు చేసేవాడు. తన స్కూల్లో తన కుమారుని కూడా చదువు చెప్తుండేవాడు అనమాట. అయితే చదువు చెప్తున్నప్పుడు తనకు ఎలాంటి ఇష్టం అంటే కీటకాలు, పురుగులు తెలుసా, అవంటే ఇష్టము, జంతు శాస్త్రం అంటే ఇష్టము, తర్వాత వృక్షములు అంటే ఇష్టం, ఇవన్నీ అతనికి ఇష్టం అనమాట. అయితే వాళ్ళు మళ్ళీ ఈ పనులు చేసుకుంటూ వ్యవసాయం పనులు కూడా చేసేవాళ్ళు. అయితే ఆ దినాలలో వాళ్ళు ఇక్కడ చూడాలి, ఆ దినాల్లో వాళ్ళు మరి ఆ జంతువులను కూడా వాళ్ళు పెంచుకుంటూ ఉండేవారు అనమాట. అలాంటి సమయంలో విలియం కేరీకి ఇవన్నీ ఇష్టం. విలియం కేరీ వాళ్ళ బాబాయ్ పేరు పీటర్. ఆయన కూడా మరి భావి ప్రపంచం గురించి, ఈ యొక్క భావి ప్రపంచం అంతటి గురించి విలియం కేరీకి చెప్తూ ఉండేవాడు. భావి ప్రపంచంలో ఏ విధంగా ఉంటుందో విలియం కేరీకి ఈ యొక్క పీటర్ అంకుల్ వాళ్ళ బాబాయ్ అనమాట చెప్తూ ఉండేవాడు. అయితే అతడు చిన్నప్పటి నుంచి బైబిల్ చదివేవాడు, తర్వాత ప్రార్థన చేసుకునేవాడు, తర్వాత తను ఎంతగానో దేవుని అట్లా ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎవరు? విలియం కేరీ. తండ్రి దగ్గర చదువు నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే తను 12 సంవత్సరాల వయసులో, తన 12 years ఏజ్ ఉన్నప్పుడు తను లాటిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఏం లాంగ్వేజ్? 12 years అప్పుడే లాటిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ వచ్చాడు అనమాట. అయితే మరి తర్వాత ఆయన ఆ విధంగా పెరుగుతూ వస్తున్నాడు. తర్వాత తనకు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో దావీదు స్టోరీలు అంటే ఇష్టం. ఎందుకు? దావీదు స్టోరీలలో ఎక్కువ యుద్ధాలు జరుగుతాయి కదా, అది చాలా ఇష్టం. మరి తర్వాత యోబు యొక్క గ్రంథంలో మరి యోబు జీవితం ఏ విధంగా ఉందో అతడు కూడా తనకు మరి ఇష్టం ఉండేవన్నమాట. ఆ విధంగా మరి తర్వాత కొలంబస్ ఆ యొక్క బుక్స్ లో చదువుతుండేవాడు. అనేకమైన మిషనరీ బుక్స్ కూడా తను ఆ చిన్న ఏజ్ లోనే చదువుతుండేవాడు అనమాట. లాటిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. తర్వాత మరి గ్రీక్ కూడా నేర్చుకుంటూ వచ్చాడు. అయితే తను ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత షూజ్ మేకర్ గా మరి వాళ్ళ తండ్రి 12 years ఉన్నప్పుడు తను ఏం చేసుకున్నాడంటే గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ వచ్చాడు అనమాట. నేర్చుకున్నప్పుడు మరి తను షూస్ మేకర్ గా పని చేస్తూ వచ్చాడు. షూస్ తయారు చేసే దాంట్లో ఒక నికోలస్ అంకుల్ దగ్గర అతన్ని పెడుతూ వచ్చాడు తండ్రి. మరి దాని తర్వాత మరి పనులు చేసుకోవాలి కదా, చిన్న ఏజ్ లో నాకు ఎందుకు ఆలోచన వచ్చిందో, మరి భాష నేర్చుకున్నాడు. తను కూడా ఏజ్ లో షూస్ మేకర్ గా పనిచేస్తూ వచ్చాడు. షూస్ మేకర్ గా షూజులు తయారు చేస్తా ఉన్నాడు. తర్వాత వాళ్ళ వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాడు. తర్వాత చదువుకుంటా ఉన్నాడు. లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటా ఉన్నాడు ఆ చిన్న ఏజ్ లోనే. తర్వాత లాటిన్ నేర్చుకున్నాడు, తర్వాత గ్రీక్ నేర్చుకున్నాడు, తర్వాత హిబ్రూ కూడా నేర్చుకుంటూ వస్తున్నాడు. ఆ విధంగా తను ఈ షూస్ అంకుల్ దగ్గర తను వాళ్ళ డాడీ ఉంచినప్పుడు ఏం చేశాడంటే అక్కడ నాణ్యాలు దొంగతనం చేస్తాడు. ఏం చేశాడు? డబ్బులు దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తా ఆయన, అరే
ఎవరు నమ్మకండి, విలియంకి దొంగవాడు అతను ఎవరు నమ్మొద్దు, వాడు దొంగ అనేసి అందరు అంటా ఉంటే ఆయనకు భయం వేసేసి అయ్యో నేను తప్పు చేశాను ఆయన దొంగని అని చెప్పేసి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో తను వచ్చి ప్రార్థన చేసుకొని తన దేవుని దగ్గర మరి 15 years అప్పుడు 15 years నడద రక్షించబడుతూ వచ్చాడు. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, రక్తంతో కడుగు, నేను తప్పు చేశానని చెప్పేసి తను ఒప్పుకొని తన హృదయాన్ని ఆ 15 years లో దేవునికి ఇస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఆ విధంగా రక్షించబడిన తర్వాత మరి తను వాక్యం చెప్తా ఉంటాడు. తనకు అక్కడ ఎడ్వర్డ్ ఎక్కడైతే తండ్రి ఉన్నాడో ఆ యొక్క గ్రామంలో తను వాక్యం చెప్తా ఉంటాడు. అయితే అక్కడ ఒక జాన్ అంకుల్ ఉన్నాడనమాట. ఆ జాన్ అంకుల్ దగ్గర కూడా వెళ్ళి వాక్యం వింటూ ఉంటాడు. మందిరానికి వెళ్ళి వాక్యం చిన్న ఏజ్ లోనే అతనికి అంత ఆసక్తి ఉంటూ దేవుని ఏళ్ళ కూడా భయభక్తులు మరి కలిగి ఉండేవాడు. 1780లో మరి భాషలు నేర్చుకొని మరి వాక్యాలు కూడా బోధించాడు. ఒక రోజు ఒక అంకుల్ అన్నాడంట, గ్రీకు నేర్చుకుంటావు అంటే నువ్వు నేర్చుకుంటావా అన్నాడు. అవును నేను కూడా నేర్చుకుంటా అనేసి గ్రీకు నేర్చుకొని కొత్త నిబంధన బైబిల్ చదవడము ఆరంభించాడంట. గ్రీకు, హిబ్రూ, తర్వాత లాటిన్ నేర్చుకొని కొత్త నిబంధన బైబిల్ను చదవడం కూడా మరి ఆరంభిస్తూ వచ్చాడనమాట. ఆ విధంగా మరి తను మరి తర్వాత తను పెద్దగా అవుతా ఉన్నాడు. ఒక సంఘ కాపరి కూడా అవుతా వచ్చాడంట. ఏం కాపరి? సంఘానికి మిషనరీ కూడా వాక్యం చెప్తా ఉన్నాడంట. మరి చెప్తా ఉన్నప్పుడు తను భాషలు నేర్చుకుంటా ఉన్నాడు. తను భాషలు నేర్చుకున్న తర్వాత బైబిల్ చదువుతా ఉన్నాడు. బైబిల్ చదివిన తర్వాత సంఘ కాపరి అయిన తర్వాత తను ఎప్పుడంటే మరి 1793లో తను మ్యారేజ్ చేసుకుంటూ వచ్చాడు డాలీతో. తను 1793లో మరి మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. డాలీ అనే అమ్మాయితో తను వివాహం చేసుకుంటూ వచ్చాడు. వివాహం చేసుకున్న తర్వాత వారికి మరి తర్వాత తన కళాశాలలో కూడా ప్రొఫెసర్ గా పనిచేస్తూ వచ్చాడు. తను ఏం చేసేవాడు? నూలు మిల్లులో పనిచేసేవాడు. తర్వాత దండి చేసేవాడు. తర్వాత తనకు జంతువులు, కీటకాలు, వృక్షాలు అంటే తనకు చాలా ఇష్టం. అలాంటి షూస్ మేకర్ గా పనిచేసిన వాడు. తన చదువు చాలా తక్కువ. మోజెస్ నిద్రపోతున్నాం. తన చదువు చాలా తక్కువ. ఆయన చదువు కాదు, ఆయన లాంగ్వేజ్ నేర్చుకొని తర్వాత తను మరి బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడంటే మరి 1783లో మరి బాప్తిసం తీసుకున్నాడు. అక్టోబర్ 5న జాన్ రైలాండ్స్ అనే అంకుల్తో తను బాప్తిసం తీసుకుంటూ వచ్చాడు. రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ప్రొఫెసర్ కూడా అవుతూ వచ్చాడు. అభిషేకించబడ్డాడు, వాక్యం చెప్తా ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు. తర్వాత తను మరి ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు తను ఏం చేసేవాడంటే జంతు చర్మం అని చేసే పని ఏంటిది? షూస్ కదా. షూస్ చేసే వాళ్ళ దగ్గర ఏముంటాయి? చర్మం ఉంటది కదా. చర్మం ఉంటది అనమాట. ఆ చర్మం తోటి తను ప్రపంచ పటాన్ని చేసుకొని ఆ ప్రపంచ పటంలో దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. జంతు చర్మంతో ఆ రోజులలో మన దగ్గర ప్రపంచ పటాలు ఉంటాయి కానీ ఆ రోజుల్లో లేదు కాబట్టి ఆ జంతు చర్మంతో ప్రపంచ పటం చేసుకొని దాంట్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా భారంగా మరి ప్రార్థన చేస్తా ఉంటే అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవునికి అతనికి ఏం ఆలోచన ఇచ్చాడంటే నేను ఇండియాకి వెళ్ళి అన్ని జనాభా చాలా కొన్ని కోట్ల మిలియన్ జనాభా ఉందంట. అన్ని మిలియన్స్ జనాభాలో తక్కువ మంది క్రైస్తవ 25% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. 75% అనేక భాషల వాళ్ళు ఉన్నారంట కానీ 25% మాత్రమే క్రైస్తవులు ఉన్నారంట. అతను భారం కలిగిందంట. అబ్బా మరి ఇంత తక్కువ ఉన్నారు క్రైస్తవులు, ఎట్లయినా ఇండియాకి వెళ్ళాలి, ఇండియాకి వెళ్ళి నేను వాక్యం చెప్పాలని. బైబిల్లో ఉంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని ఆ మాట తీసుకొని తను ఏం చేశాడంటే నేను ఇండియాకి వెళ్ళాలని. తండ్రికి ఇష్టం లేదు, భార్యకి ఇష్టం లేదు, కానీ తనకు దేవుడు మరి అలాంటి ఆశ ఇచ్చినాడు. భాష నేర్చుకున్నాడు, ఇండియాకి వెళ్ళి వాక్యం చెప్పాలి.
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి బైబిల్లో ఉంది. లూక్ గాస్పుల్ 14లో ఉంది. అక్క చెల్లెలను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, ఇంటి వారిని అందరిని విడిచి ప్రభును వెంబడించమని ఉంది. ప్రభు మాట్లాడితే అందరిని విడిచిపెట్టాలి. మమ్మీ డాడీని వదిలిపెట్టాలి, బంధుమిత్రులను వదిలిపెట్టాలి, ఇంటి వారిని వదిలిపెట్టాలి, దేశం కానీ దేశానికి వెళ్ళి సేవ చేయాలి. అయితే ఆయనకి మరి ఆ మాట అతనికి అడిగినప్పుడు ఆ మాట చెప్తా ఉంటాడు, మాట చూపిస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత మరి ప్రభుత్వ సహవాసం చేస్తేనే మనకు సమాధానం. ఎవరితో సమాధానం ఉండదు, కానీ ప్రభు దగ్గరికి వస్తేనే సమాధానం అని ఆ మాటలు వాళ్ళ తండ్రి గారికి చెప్తా ఉంటాడు. ఆ మాటను పట్టుకొని తను మరి ఇంగ్లాండ్ ఇంతమంది ఉన్నారు కదా, మరి మన దేశానికి వెళ్ళాలంటే మరి కష్టం కదా. మరి ఎట్లా ఆ రోజుల్లో ఎట్లా వచ్చేవాళ్ళు ఆ రోజులలో షిప్లో మరి అక్కడ ఇంగ్లాండ్లో షిప్లో ఎక్కి ఇంగ్లాండ్ నుంచి తన భార్యను తీసుకొని మరి తర్వాత ఇంకొంతమంది దాంట్లో వచ్చేటప్పుడు 5 months టైం పట్టిందంట. ఇంగ్లాండ్ నుండి ఇండియాకి రావడానికి 5 months టైం పట్టిందంట. ఆ టైంలో ఈ యొక్క విలియం కేరీ అంకులు ఖాళీగా లేడు. బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు, అక్కడ భాష నేర్చుకున్నాడు. ఎందుకంటే మరి ఇండియాకి వచ్చిన ఇండియాలో భాష ఏంటి? తెలుగు కదా. అయితే తను ఏం చేశాడంటే కలకత్తాకు వచ్చినాడు. 5 months దాంట్లో మరి ఆ షిప్లో బెంగాలీ భాష నేర్చుకొని కలకత్తాలో సెరంపూరిలో కలకత్తాలో ఫస్ట్ అక్కడ దిగినాడు. అక్కడ కలకత్తాలో అంతా బెంగాలీ లాంగ్వేజెస్ రాగానే అక్కడికి దాని భాష రావాలి కదా. మరి భాష రావాలా వద్దా? భాష రాకపోతే ఎట్లా మాట్లాడతారు? ఎవరైనా ట్రాన్స్లేషన్ చేయాలి. అయితే భాష నేర్చుకున్నాడు. అక్కడ మళ్ళీ కలకత్తాకు వచ్చినాక మళ్ళీ బెంగాలీ అక్షరాలు లిపిని నేర్చుకుంటూ వచ్చాడు. మరి బైబిల్ చదవాలి, వాక్యం చెప్పాలిగా బెంగాలీలో. తను లాటిన్ నేర్చుకున్నాడు, గ్రీక్ నేర్చుకున్నాడు, హిబ్రూ నేర్చుకున్నాడు. తర్వాత బెంగాల్ దగ్గరికి వచ్చాడు. బెంగాల్ ఎక్కడ నేర్చుకున్నాడు? షిప్పులు సమయం ఖాళీగా లేకుండా అక్కడ నేర్చుకుంటూ కలకత్తాలో దిగినాడు. ఆ కలకత్తా ప్రాంతము చాలా అక్కడ మరి బాగలేని ప్లేసు. అక్కడికి వచ్చేసాడు. మరి దేవుడు మరి అక్కడ తన పని అక్కడ ఏం చేసేవాడు? చూసి మేకర్గా పనిచేసేవాడు, దేవుని వాక్యము చెప్పేవాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి నువ్వు వెళ్ళొద్దు, ఇండియాకు వెళ్ళొద్దు, చాలా కష్టము, మిషనరీకి పోతే అక్కడ చాలా మంది చంపేసినారు, వెళ్ళొద్దు అంటే దేవుని మాటను పట్టుకొని బైబిల్ను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పలకడుతున్న సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఆ మాట పట్టుకొని ఇండియాలో అడుగు పెట్టాడు. తర్వాత బెంగాలీ భాష నేర్చుకున్నాడు, బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. మళ్ళీ బైబిల్ మరి నేర్చుకున్న తర్వాత బెంగాలీలో అందరికీ వాక్యం చెప్తా ఉన్నాడు. అక్కడ చాలా మందికి వాక్యం చెప్తా ఉన్నాడు. భార్య ఉంది, పిల్లలు పుట్టినారు. తర్వాత చాలా రోజులు వాక్యం చెప్తా ఉంటే ఎవరు దేవుణ్ణి తెలుసుకోవాలి. చాలా పోరాటాలు వచ్చినాయి. అయినప్పటికీ ఏమి లెక్క చేయకుండా దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి దేవుని నేను పని చేసిన. ఒక సాంగ్ పాడింది అక్క. ఏం పాట పాడింది ఇంగ్లీష్లో? ఏం పాట పాడింది చెప్పండి? ఏం పాట పాడింది ఇంగ్లీష్లో? ఐ సరెండర్. చెప్పండి. ఐ సరెండర్. తెలుగులో ఏంటి? నువ్వెన్ను తిరిగను. ప్రభుకి ఏదైతే నేను ఒప్పుకున్నానో అది తప్పక చేస్తానన్నమాట. అయితే ఆ విధంగా తను మరి కలకత్తాలో ఉండి అక్కడ దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. 7 years తర్వాత వాక్యం చెప్పినాక ఒక్కత రక్షించబడు. అతని పేరు కృష్ణపాల్. ఒకతనే రక్షించబడు. అందరూ కులాచారాలు, అంత కులం అనమాట. అంతా ముట్టుకోవద్దు అంటూ ఇంగ్లీష్ వాళ్ళు అనేసి ఇంగ్లీష్ వాళ్ళు భయపడతారు తెలుగు వాళ్ళు. అయితే ఆ విధంగా వాక్యం చెప్తా ఉన్నాడు అందరికి. ఒక్కతను రక్షించబడ్డాడంట. అతనికి మాత్రము గంగా నదిలో బాప్తిసం ఇస్తూ వచ్చాడంట. సెరంపూరికి కలకత్తాకు వచ్చిన తర్వాత అక్కడ గృహంలో ఉంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అంతా చెట్లే. అయితే అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కలకత్తాకు వచ్చిన తర్వాత కుమారుడు పుట్టాడు. ఎవ్వరు లేరు. మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? ఇంగ్లాండ్లోనే ఉన్నారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళు, బాబాయిలు, బంధువులు అంతా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నది ఎవరు? వాళ్ళ భార్య, తను, అబ్బాయి ఉన్నాడు. అయితే అబ్బాయికి ఇక్కడ వచ్చి పుట్టిన తర్వాత 5 years బాబు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కలరా, అన్ని రోగాలకు మందులు లేవు, సరైన ఫుడ్ లేదు, అంతా దోమలు, కలరా వ్యాధులు. ఆ వ్యాధి వల్ల ఈ చిన్న కుమారుడు చనిపోయాడు. ఎవరు కుమారుడు? విలియం కుమారుడు. ఆయన పేరు పీటర్. అతడు 5 years బాబు చనిపోయినాడు. చనిపోతే అతని దగ్గరికి ఎవ్వరు రాలేదంట. చిల్డ్రన్స్ అతను సమాధి 3 రోజులు ఇంట్లోనే ఉంచుకున్నాడంట. ఎవ్వరు ముట్టుకోవట్లేదంట. ఎందుకు?
అంటరానితనం ముట్టుకుంటే మరి వాళ్ళకి అన్ని కొన్ని ఇక్కడ ఇండియా వాళ్ళకి అన్ని అంటుముట్లు ఉంటాయి కదా, ముట్టుకోరు కదా, ఎవ్వరు రాలేదంట. రాకపోతే 3 రోజులు ఇంట్లో ఉన్న తర్వాత తనను మరి సమాధి చేయడానికి, అతనికి సమాధి చేయడానికి ఎవరు వచ్చారంటే, సమాధి చేయడానికి ముస్లిమ్స్ వచ్చారు. సమాధి చేయడానికి ఎవరు వచ్చినారు? ముస్లిమ్స్. తెలుగు వాళ్ళు ఎవ్వరు రాలేదంట. 3 రోజులు ఇంట్లో ఉన్న తర్వాత తను సమాధి చేయడానికి అందరూ ముస్లిమ్స్ వచ్చి సమాధి 3 రోజుల తర్వాత ఎవ్వరు తవ్వలేదంట. గోతి తవ్వాలి కదా, మరి గోతి తవ్వాలంటే విలియంకి నాకు తెలియదు కదా, అది తోడుకోలేరు కదా, అతనే తోడుకున్నాడంట. తోడుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ముస్లిమ్స్ వచ్చి అతని సమాధిని మోసుకొచ్చి పెట్టారంట. పెట్టిన తర్వాత మరి ఆ భార్య ఏం చేసిందంటే, భార్య పిచ్చిదైపోయింది. ఎందుకు? విలియం అంకుల్ భార్య పిచ్చిదైపోయింది. అక్కడ కనిపిస్తుంది మీకు, నా కొడుకు కుమార్ని ఇక్కడ తీసుకొచ్చావు, నువ్వు సేవకని తీసుకొచ్చావు, నా కుమారుడు చనిపోయాడు, నా కుమార్ని ఎవరు చూడలేదు అనేసి మానసికంగా చాలా పిచ్చిదైపోయిందంట. అంకులు మరి అక్కడికి వచ్చినాక ఆయన దేవునికి ఏమాత్రం వదిలిపెట్టలేదు. దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, బెంగాలీ భాష నేర్చుకుంటా ఉన్నాడు, వాక్యాలు చెప్తా ఉన్నాడు అందరి దగ్గరికి వెళ్ళి. మరి భార్యను పిచ్చిని వదిలిపెట్టలేదు కదా, తన రూమ్ లో పెట్టి ఉండేవాడు అనమాట. తన భార్యను రూమ్ లో పెట్టేవాడు అనమాట. ఆ విధంగా పెట్టి మరి తను మరి ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మరి నా సొంత వారు దూరంగా ఉన్నారు, నా భార్య పిచ్చిదైంది, నువ్వు పిలుచుకున్నావు, నేను ఇండియాకి వచ్చాను, నువ్వే నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేసుకొని భార్యను చూసుకుంటూ బిడ్డను చూసుకుంటూ ఆ విధంగా తన రోజులు మరి గడుపుకుంటూ వస్తున్నాడు అనమాట. అయితే ఆ విధంగా మరి తను కలకత్తాకు వచ్చిన తర్వాత సెరంపూరిలో తను అక్కడ మరి ఉంటూ వచ్చాడనమాట. కలకత్తాకు వచ్చిన తర్వాత తన మందిరంలో మరి వాక్యం చెప్తా ఉన్నాడు. కలకత్తా తర్వాత సెరంపూర్లో తను ప్రొఫెసర్ కూడా దేవుడు అతనికి ఇస్తూ వచ్చాడు. పరిస్థితులు ఉన్నాయి, దేవుడు ఇప్పుడు ప్రొఫెసర్ అంటే ఎంత చదువుతూ ప్రొఫెసర్ అవుతారు? చదువు ఉందా? అతడు ఏం పని చేసేవాడు? షూస్ తయారు చేసేవాడు. అతడుకు షూస్ తయారు చేసిన సిగ్గు పల్లె, అందరూ చెప్పుకున్నవాడు, నువ్వేం పని చేసావు అంటే షూస్ తయారు చేసేవాడు. అట్లాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? ప్రొఫెసర్ గా తీసుకొచ్చి దేవుని మందిరాల్లో వాక్యం చెప్తా ఉన్నాడు. అనేకులకు మరి వాక్యము చెప్తా ఉన్నాడు. దేవుని మందిరంలో అనేకులకు వాక్యం చెప్తా ఉండి అనేకులు దేవుని వైపు ఆకర్షించుకునేవాడుగా ఉంటూ వచ్చాడనమాట. అయితే మరి అక్కడ పరిస్థితులు బాగాలేకపోయినా తను ఎంతగానో ముందుకు వెళ్తాను అన్నమాట. అయితే అక్కడికి వచ్చిన తర్వాత తను ఏం చేసినాడంటే మరి కొన్ని కంపెనీలు కూడా అక్కడ చేస్తూ వచ్చాడు. ప్రొఫెసర్ గా చేస్తూ వచ్చాడు. ఇండిగో కంపెనీ అని చెట్ల తయారీలు, అక్కడ బెరడులు తయారు చేస్తూ వచ్చాడు అనమాట. ఆ ఇండిగోకి ఆ చెట్లన్నీ తయారు చేసి కంపెనీ తన దగ్గర కొంతమంది పనులను పెట్టుకొని పనులు చేపిస్తా ఉన్నాడు. అక్కడ సువార్త చేస్తాడు. తర్వాత తను మరి భాష నేర్చుకుంటాడు. తర్వాత తను మరి పనులు చేపించేవాడుగా ఉంటాడు. తన సమయం ఎక్కడ వ్యర్థంగా చేయడం అనమాట. ఆ విధంగా తను చేస్తూ ఉంటాడు అనమాట. చేసిన తర్వాత తను ఏం చేసినాడంటే మరి భాష నేర్చుకున్నాడు కదా, మరి దేవుని యొక్క మరి భాషలు నేర్చుకున్నాడు. భాషలు నేర్చుకొని అనేక భాషలు నేర్చుకున్నాడు. తను చాలా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత మరి బైబిల్ చదవాలంటే ఏం చేయాలి? చిల్డ్రన్స్ ఏం చేయాలి? ఇవేంటి అంటే బైబిల్ యొక్క అక్షరాలు. అవి మరి అక్షరాలు నేర్చుకుని ఇవన్నీ అక్షరాలు నేర్చుకొని లిపిని తయారు చేయాలి. లిపిని తయారు చేయాలంటే ఇది ఇంగ్లాండ్ నుంచి తను ఏం చేసినాడంటే ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చాడు. ఏంటిది? తెలుగులో ముద్రణాలయం అంటారు, ఇంగ్లీష్ లో ప్రింటింగ్ మిషన్. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు మరి అక్కడ నుంచి ప్రింటింగ్ మిషన్ ని దిగుమతి చేస్తూ వచ్చారు. ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఇండియా. ఎందుకు తీసుకొచ్చారంటే తను అనేక భాషలు నేర్చుకుంటున్నాడు కదా, మరి భాషలు నేర్చుకున్నప్పుడు మరి ఆ యొక్క తీసుకొచ్చిన ఈ యొక్క ప్రింటింగ్ మిషన్ ని తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఇండియాకి తీసుకొచ్చి కొంతమంది పనులను పెట్టుకొని తర్వాత బైబిల్ లాంగ్వేజెస్ నేర్చుకొని బైబిల్స్ ను మరి ప్రింటింగ్ చేయడానికి
చేయడానికి పేపర్ తయారు చేసినారు. పేపర్ మిల్లును కూడా తను తయారు చేస్తూ వచ్చాడు అనమాట. ఇదిగో పేపర్ మిల్, ఇది పేపర్ మిల్లును కూడా తయారు చేస్తూ వచ్చాడు. ప్రింటింగ్ మిషన్స్ ఇవి 5 ప్రింటింగ్ మిషన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తీసుకొని వచ్చాడు అనమాట. తీసుకొని వచ్చేసి మరి తను బైబిల్స్ ఫస్ట్ బెంగాలీ లాంగ్వేజ్ లో న్యూ టెస్టిమెంట్ ప్రింట్ చేశాడు. ఏ లాంగ్వేజ్? బెంగాలీ భాషలో న్యూ టెస్టిమెంట్ చేశాడు అనమాట. న్యూ టెస్టిమెంట్ బైబిల్ ను ముద్రించాడు. అవే కాదు, కరపత్రాలు కూడా. ఏంటివి? కరపత్రాలు. మనము పత్రికలు ఇస్తాం కదా, అవి పత్రికలు. తర్వాత ఫస్ట్ మరి ఇండియాకి వచ్చింది విలియం కేరీ వల్లనే ఈ ప్రింటింగ్ మిషన్ వచ్చింది. బైబిల్స్ ఫస్ట్ ముద్రించింది బైబిలే, అన్నమాట. అయితే ఇతనికి మరి కొన్ని భాషలు నేర్పించడానికి కూడా రాజరామ్ అంకుల్ ఉంటాడు. అతను కూడా తనకి సహాయం చేస్తూ వచ్చాడు. అతడు ఏమనుకున్నాడంటే మరి దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను ఎదురు చూసి గొప్ప కార్యాలను తలపెట్టుకోవాలనుకున్నాడు. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలను మరి ఎదురు చూసి గొప్ప కార్యాలు తలపెట్టాలని తను అనుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత ఈ ప్రింటింగ్ మిషన్ ని తీసుకొచ్చి బైబిల్ ముద్రిస్తా ఉన్నారు, బైబిల్ తయారు చేస్తా ఉన్నారు. అనేక భాషలు, బెంగాలీ భాష, హిందీ భాష, సంస్కృత్, ఒరియా, తెలుగు, కన్నడ, ఇవన్నీ భాషలకు మరి బైబిల్ పత్రిక తను ఫస్ట్ చూపించాను కదా. ఇవి ఏంటి అంటే లిపిలు. ఒక్కొక్కటి అవి నేర్చుకొని తన అన్ని భాషలు నేర్చుకొని ఇవన్నీ మరి ఆ పేపర్ మిల్ లో పెట్టేసి ఈ ప్రింటింగ్ మిషన్ లోకి ఇవన్నీ తయారు చేస్తా ఉన్నాడనమాట. అయితే తయారు చేస్తా ఉంటే ఒక రోజు ఏమైపోయింది తెలుసా చిల్డ్రన్స్? అన్ని బైబిల్స్ అన్ని లిపిలన్నీ రాసి పెడతా వచ్చాడు. రాసి పెట్టిన తర్వాత ఆ యొక్క మరి ఏ విధంగా తెలియదు కానీ అగ్ని వల్ల అదంతా కాలిపోతూ వచ్చింది. ఇన్ని బైబిళ్ళు అన్ని తెలుగు లిపి, తర్వాత కన్నడ, మరి హిందీ, ఇవన్నీ బైబిల్ లిపిలు తయారు చేస్తూ వచ్చాడు. తయారు చేసిన తర్వాత ప్రింటింగ్ మిషన్ ఏమైపోయిందంటే కాలిపోతూ వచ్చింది. అయితే ప్రింటింగ్ మిషన్ ఏమైపోయిందంటే కాలిపోతూ వచ్చింది. కాలిపోయిన తర్వాత మరి ఎంతో మరి బాధ అనుభవిస్తూ వచ్చాడు. ఎవరు? విలియం కేరీ. తనకు మరి అన్ని తయారు చేసిన తర్వాత అన్ని బుక్స్ బైబిల్స్ తయారు చేసిన తర్వాత ప్రింటింగ్ మిషన్ ఉంది కానీ ఆ బుక్స్ అన్ని కాలిపోయిన తర్వాత అది చాలా పెద్ద ఉండేదంట. 170 హైట్ ఎత్తుండేదంట. ఎట్లా కాలిపోయిందో తెలియదు కానీ ఏమాత్రం నిరాశ పడకుండా మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళా కొన్ని మనసు మళ్ళీ అన్ని తయారు చేశాడంట. మళ్ళీ లిపిని తయారు చేసి మళ్ళీ అన్ని బైబిల్ అన్ని ముద్రిస్తూ వచ్చాడు. ఎవరు? విలియం కేరీ వల్లనే ఫస్ట్ మన చేతిలో బైబిల్ ఉంది. ఈ విధంగా తర్వాత అంతనే కాదు, అది చేయడమే కాదు, ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత తను అన్ని చిన్నపిల్లలకు పెళ్లి చేసేవారంట. ఎవరికి? చిన్నపిల్లలకు పెళ్లి చేసేవారంట. ఈ యొక్క విలియం కేరీ అంకుల్ కు ఆ విధంగా చేయొద్దనేసి వాళ్ళకి చెబితే వాళ్ళ కోపం వచ్చేదంట. తర్వాత భర్త చనిపోతాడు కదా, భార్యను కూడా చంపేసేవాళ్ళంట. అది సతీ సహగమనం అంటే మీ బుక్కులలో కూడా ఉంది. భర్తను చంపేస్తే మరి భార్యను కూడా కాల్ చేసేవారు అన్నమాట. బైబిల్స్ అన్ని ఎన్ని బైబిల్స్ తయారు చేసింది కదా, ఈ బైబిల్స్ అన్ని కాలిపోతూ వచ్చాయి. ఈ బైబిల్స్ అన్ని కాలిపోయిన తర్వాత తను నిరాశ పడకుండా మళ్ళీ అన్ని రాస్తూ వచ్చాడు అనమాట. రాస్తూ వచ్చిన తర్వాత మరి తను ఒక హుగ్లీ నది అని అక్కడ ఈ నది దగ్గరికి అందరు జనాలు ఉంటా ఉంటారు. నది దగ్గర జనాలు అందరు ఉంటే అక్కడ చూస్తారు, ఎందుకబ్బా ఇంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ నది పేరు హుగ్లీ నది. ఏం చేస్తున్నారు అనేసి విలియం కేరీ చూస్తా ఉన్నాడు. అయితే అక్కడ ఏం చేస్తున్నారంట, భర్త చనిపోతే మరి భార్యను కూడా కాల్ చేశారంట.
భర్త చనిపోతే భార్యను కూడా పెట్టి కాల్ చేశారంట. ఇది నరహత్య. ఈ పని చేయకూడదు, ఇది తప్పు. సతీ సహగమనాన్ని మార్చాలి. ఇది తీసుకొచ్చింది విలియం కేరీ ఫస్ట్. ఆ దినాలు మీ పెద్దవాళ్ళు, మీ ఇంటి వాళ్ళని, మీ అమ్మమ్మని, తాతని అడగని చెప్తారు. మరి భార్య చనిపోతే భర్త చనిపోతే భార్యను కూడా చంపేసేవారు అనమాట. అక్కడ చంపేస్తే నాకు దాన్ని అరికట్టిస్తూ భార్య చూడు, భర్త చనిపోతున్న తర్వాత భార్యను ఎట్లా కట్టి పెట్టేశారు పైకి, భార్యని కట్టి పెట్టి చంపేసేవారిగా వాళ్ళు ఉంటున్నారనమాట. ఆ విధంగా అతనికి అది చాలా బాధాకరంగా ఉంటూ వచ్చిందనమాట. అయితే ఈ విధంగా తను చాలా బాధపడతాడు. తర్వాత తను ఏం చేశాడంటే, ఇంకా పిల్లలు పుడితే మగ పిల్లలు పుడితే ఉంచుకునే వాళ్ళంట. ఆడపిల్లలు పుడితే ఒక నదిలో బలి చేసేమనేవాళ్ళంట. ఇక్కడ నదిలో ఇక్కడ చూడండి పిల్లల్ని మరి నదిలో బలి చేసేమన్నారంట. అది కూడా ఈ యొక్క విలియం కేరీ అంకుల్ తట్టుకోలే. అయ్యో దేవా, ఈ పిల్లల్ని ఎందుకు ఈ విధంగా చంపేస్తున్నారు, తను చాలా బాధపడ్డాడంట. పిల్లల్ని చంపేయకూడదు, తప్పు, ఇది దేవుని ప్రకారాన్ని తప్పు అని చెప్పేసి వాళ్ళకు బోధించేవాళ్ళంట. దాంట్లో నదిలో ఏమేమి ఉంటాయి? చేపలు ఉంటాయి, ఇంకా ముసళ్ళు ఉంటాయి కదా. ఆ చిన్నపిల్లలు పడేయగానే అవి తినేసేయంట. లేకపోతే కొంతమంది తల్లులు పోయి అక్కడ పెట్టేవాళ్ళంట. అయితే ఆయనకు చాలా బాధ కలిగించిందంట. ఆ విషయము చాలా బాధ కలిగించి వాళ్ళకు చాలా బాధ కలిగించినప్పుడు అతడు ఏం చేశాడంటే, వాళ్ళని మరి ఎంతో కష్టం అనిపించింది అతనికి చాలా కష్టం అనిపించింది. బాధపడేవాడు. వినాలి, చిన్నపిల్లలు చంపేది కదా. మరి అవన్నీ దురాచారాలన్నీ మార్చివేశాడు. ఎవరు? విలియం కేరీ అంకులే. ఇక్కడ చూడాలి, విలియం కేరీ అంకుల్ ఏం చేసినాడు? చిన్నపిల్లలను చంపే సతీ సహగమాన్ని మార్చివేసినాడు. దాని తర్వాత మరి అలవాట్లను మార్చివేసినాడు. మళ్ళా తర్వాత చిన్నపిల్లలను చంపేయకుండా దాన్ని కూడా అతను మారుస్తూ వచ్చాడు. చేయకూడదు, తప్పు అని. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అన్ని నమ్మకాలు వాళ్ళకు ఏంటి? పిల్లలు బలించేవాళ్ళు. ఈ రోజున కూడా ఇస్తారు అనుకుంటా కదా. పిల్లలను బలిచ్చేవారు. ఎవరు దేనికి ఇచ్చేవారు? నదులకు. నదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు వస్తే పుట్టిన పిల్లలు తీసుకుపోయి బలిచ్చేవారు. అవన్నీ రూపుమాపుతూ వచ్చాడు. ఇవన్నీ తప్పు చేయకూడదని. గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయకూడదని ఆయన ఆ రోజులలోని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ రూపుమాపుతూ వచ్చాడు. తప్పు చేయకూడదని. ఎవరు? విలియం కేరీ అంకుల్. అనేక భాషలు నేర్చుకుని కూడా మరి తనకు సహకరించే వాళ్ళు కూడా మరి కొంతమంది పండితులను తీసుకొని మరి భాషలు తప్పు రావద్దు కదా, బైబిల్ కొంతమంది పండితులను తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి చేసేవాడు. ఇంకా మరి తర్వాత తను ఒక విలియం కేరీ ఒక బుక్ రాస్తూ వచ్చాడు అనమాట. అయితే ఆ బుక్ పేరు ఏముంది అక్కడ? కన్వర్జేషన్ ఏముంది చదవండి. ఆ బుక్ తను రాస్తూ వచ్చాడు. అతడు బుక్ రాస్తూ వచ్చాడు అనమాట. తర్వాత తను అనేక భాషలు నేర్చుకొని కూడా తను మళ్ళీ పిల్లలకు కూడా చదువు చెప్తూ ఉండేవాడు. అనేకమైన కళాశాలలు కట్టించాడు. ఏం కట్టించాడు? పిల్లలకు చదువు చెప్పాడు. కళాశాలలు కట్టించాడు, స్కూల్స్ కట్టించాడు, మందిరాలు కట్టించాడు. మందిరాలు కూడా కట్టిస్తూ వచ్చాడు అనమాట. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరి అవన్నీ రూపుమాపుతూ వచ్చాడు. సతీ సహగమనాన్ని అన్నిటినీ రూపుమాపుతూ వచ్చినాడు అనమాట. పిల్లల్ని నదిలో పడేసేవాడు. చూడు ఎట్లా పడేసి నదులలో కనిపిస్తుందా మీకు? ఎట్లా నదిలో పడేస్తా ఉన్నారు? పుట్టిన పిల్లల్ని నదిలో పడేస్తారు. తల్లిదండ్రులకు ఎంతో బాధ అనమాట. తన కళాశాలలు, కాలేజెస్ కూడా ఫస్ట్ చేసింది విలియం కేరీ. డిగ్రీ కాలేజీ అంటే సెరంపూరిలోని ఫస్ట్ డిగ్రీ కాలేజ్ అంట. 17th century 17 మరి 93-94 తను ఫస్ట్ మరి ఆరంభిస్తూ వచ్చాడంట. కళాశాలలు, తన హాస్టల్స్, అనాథాశ్రయాలు, ఇవన్నీ వృద్ధాశ్రయాలు, వృద్ధులను తీసుకొచ్చి అది ఎక్కడో వదిలిపెడితే వాళ్ళని తీసుకొని ఇవన్నీ స్టార్టింగ్ ఎవరు చేశారంటే విలియం కేరీ చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? దేవుని వాక్యం చెప్పాడు, సువార్త చెప్పినాడు. అనేకులు రక్షించబడ్డారు. కళాశాలలు కట్టాడు, స్కూల్స్ కట్టాడు, హాస్టల్స్ కట్టాడు. అందరికీ చదువు నేర్పిస్తూ వచ్చాడు. అన్నిటినీ సతీ సహగమనాన్ని రూపుమాపుతూ వచ్చి మీకు బుక్స్ లో, సోషల్ బుక్ లో కూడా ఉంటది. నేను ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఇంగ్లీష్ సతీ సహగం మీకు సోషల్ బుక్ లలో ఉంటే చూడండి. మీరు అవన్నీ రూపుమాపుతూ వచ్చాడు. అవన్నీ చేసిన పట్టుకే విలియం కేరీ వల్లనే మన ఇండియాకి ఎంతో మంది మిషనరీలు వచ్చారు, కానీ రానివ్వలేదంట. కానీ ఈ యొక్క మరి విలియం కేరీ అంకుల్నే మరి వాళ్ళు ఎంతగానో మరి వాడుకుంటూ వచ్చారనమాట. మరి చూడండి పిల్లలు, మనం ఈ రోజు మరి బైబిల్ చదువుతున్నామంటే ఎవరి వల్ల?
ఎవరి వల్ల? విలియం కేరీ. ఈరోజు చేతిలో బైబిల్ ఉందంటే విలియం కేరీ వల్లనే. ఆయన ఎన్ని భాషలు నేర్చుకున్నాడంటే 20 లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు? 20 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. నేర్చుకొని మరి 40 లాంగ్వేజెస్కి ఏమో న్యూ టెస్టిమెంట్ చేసినాడు, 20 లాంగ్వేజెస్కి ఏమో మరి ఫుల్ బైబిల్ను చేస్తూ వచ్చాడు. ఇవన్నీ తనే నేర్చుకొని బైబిల్ అన్నిటినీ తర్జుమా చేసిందంతా విలియం కేరీ. మరి మనం ఒక్క భాష నేర్చుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీష్కే మనం హిందీ నేర్చుకోవడానికి కష్టపడతాము, తెలుగు నేర్చుకోవడానికి కష్టపడతాము. మరి ఆయన షూస్ మేకరు, మన తండ్రి నూలు వ్యవసాయం చేస్తూ పెద్ద ప్రొఫెసర్ కాదు తండ్రి. ఏం చేసేవాడు? బట్టలు నేసేవాడు. అలాంటి కుటుంబంలో ఎవరు జన్మించారు? విలియం కేరీ జన్మించారు. అక్కడ జన్మించి మరి తన అన్ని భాషలు నేర్చుకొని ప్రపంచానికి అంతా ఒక మరి ఎంతో అధ్యాపకుడుగా, మరి ఎంతో మరి అందరికీ మరి ఎంతో ఆదర్శప్రాయుడుగా నిలబడుతూ వచ్చాడు. అతని గురించి ఎంతమంది చెప్పుకున్నా అతనికి మరి ఎంతో గొప్ప కార్యాలు అనమాట. అతని తర్వాత 1834లో తను అనారోగ్యం వల్ల చనిపోతూ వచ్చాడు. సెరంపూర్లో అతన్ని సమాధి చేస్తూ వచ్చాడు. అతను చనిపోతేప్పుడు ఏమన్నాడంటే, నేను నీచుడను, నేను పురుగును, నేను దౌర్భాగ్యుడను అనేసి అతడు తను అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా నా పేరు బయట పెట్టొద్దు, యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ప్రకటించండి, కానీ విలియం కేరీ గురించి తీయొద్దు అనేసి తను ఆ విధంగా చెప్తూ వచ్చాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, మనం చూపించుకోకుండా ఎవరు చూపించాలి? యేసు ప్రభునే చూపించాలి అనేసి విలియం కేరీ చెప్తూ వచ్చాడు. ఈ రోజులలో మన చేతిలో బైబిల్ ఉందంటే ఎవరి వల్ల? విలియం కేరీ వల్లనే. విలియం కేరీ నేర్చుకొని మరి మనం కూడా భాషలు మీరు కూడా మరి ఆలోచించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో ప్రకటించబడే దేశాలు ఉన్నాయి, ప్రకటించబడే ప్రాంతాలు ఉన్నాయి. ఎంతో ధర్మాంత భక్షకులు ఉన్నారు, ఇంకా మనుషులు చంపుకొని తినే వాళ్ళు ఉన్నారు, అడవులలో ఇంకెంతో మంది ఉన్నారు. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. చిన్ననాడే మరి మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకు పోవడానికి ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉంది. అతనికి ఎన్నో అనారోగ్యంతో దెబ్బతింటూ వచ్చాడు, కలరా వచ్చింది, ఎన్నోసార్లు చనిపోవడానికి వెళ్ళినాడు, కానీ దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. అంటాడు, తల్లి గర్భం రూపింపడక ముందే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనేసి చెప్తున్నాడు. ఆయన ప్లాన్ మనకు అర్థం కావు. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయాలి. కష్టం వచ్చిందని వెనుకకు వెళ్ళిపోలే, బాధ వచ్చింది వెనుకకు వెళ్ళిపోలే. భార్య పిచ్చిది అయిపోయింది, భార్య చనిపోయింది, అయినప్పటికీ మరి తను ఎంత మాత్రం కూడా దేవుని విడిచిపెట్టినాడా? అన్ని కష్టాలు తన జీవితంలో కదా. ఏమేమి కష్టాలు వచ్చాయి తనకు? ఏం కష్టాలు వచ్చినాయి? భార్య చనిపోయింది, బాబు చనిపోయినాడు, మరి ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. అయినప్పటికీ తను ఏ మాత్రము తన యొక్క ఇండియాను వదిలి ఇంగ్లాండ్కి వెళ్ళిపోలే. ఇంకా ఇంగ్లాండ్లోనే ఇండియాలోని సెరంపూర్లో తని సమాధి చేస్తూ సమాధిని ఇంకా చూడడానికి వెళ్తా ఉంటారండి. కలకత్తాకి వెళ్ళినప్పుడు అలా సమాధి ఉంటుందండి, సమాధి చూడడానికి వెళ్తారనమాట. మన కొరకు ఇంత కష్టపడ్డాడు. మరి మనం దేవుని కొరకు ఎంత కష్టపడాలి? ఆయన 12 years ఏం నేర్చుకున్నాడు? లాటిన్ నేర్చుకున్నాడు, గ్రీక్ నేర్చుకున్నాడు, హిబ్రూ నేర్చుకున్నాడు, తెలుగు నేర్చుకున్నాడు, హిందీ నేర్చుకున్నాడు, మరాఠీ నేర్చుకున్నాడు, తర్వాత మరి ఇంకా ఒరియా నేర్చుకున్నాడు. ఇవన్నీ భాషలు నేర్చుకొని బైబిల్ని కూడా తర్జుమా చేస్తూ వచ్చాడు. మనము 2-3 భాషలు నేర్చుకోవడానికి కష్టం, కానీ అన్ని భాషలు నేర్చుకున్నాడు, చదివినాడు, ట్రాన్స్లేషన్ చేసినాడు. బైబిల్ని కూడా ముద్రిస్తూ వచ్చాడు. ఫస్ట్ మన ఇండియాకి వచ్చిందంటే ప్రింటింగ్ ప్రెస్ ఎవరి వల్ల అంటే విలియం కేరీ వల్లనే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. చూడండి, చిల్డ్రన్స్ చిన్న వయసులోనే ఒక తీర్మానానికి రావాలి. ఏదో మేము వస్తున్నాం, సండే స్కూల్కు వెళ్తున్నాము, కొద్దిసేపు ఉంటున్నాం, పోతున్నాము, ఆ గేట్ దగ్గరికి పోగానే అన్ని వదిలిపెట్టేస్తాం, ఇంటికి పోయినాక యథావిధిగా ఉంటామని కాదు. దేవుడు మీతో ఏదైతే మాట్లాడుతున్నాడో, హృదయంలో దేవుడు మీరు ఏదైతే సంధిస్తూ ఉన్నాడో, ప్రభా నేను కూడా విలియం కేరీ వల్ల లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, తీర్మానించుకోవాలి. తీర్మానం లేక ఉట్టికపోతే అది ఫలితం ఉండదు. సాతాన్ ఏం చేస్తుంది? ఎందుకు వింటావు వినకనేసి చెప్తా ఉంటుంది. దేవుని బిడ్డలు దేవునిగా మీరు ఏం చేయాలంటే విన్నప్పుడు మీరు దేవుడు మాట్లాడితే మీరు ఏమని తీర్మానించుకోవాలి? నేను కూడా విలియం కేరీ వల్లే ఎక్కడైతే ప్రకటించబడిన స్థలానికి వెళ్ళి నేను కూడా వాక్యం చెప్తా. ఇంకెన్నో ప్లేస్ ప్రకటించబడిన ప్లేస్ ఇంకెన్నో ఉన్నాయి. దేవుని సువార్త అందరి ప్లేస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విలియం కేరీ ఆయన 17th centuryలో ఉంది, 1820 వచ్చింది. ఇప్పుడు మరి 2020లో మరి ఎవరు చెప్పాలి? తర్వాత జనరేషన్ ఎవరు? మీరే కదా, మీరే. మేము మీ పెద్దవాళ్ళం అయిపోతాం, మాకు చాటుగా. తర్వాత ఎవరు జనరేషన్ ఎవరు? మీరే. మీరు కూడా వీళ్ళు ఏం చేయాలి? ఈ దినం ఇప్పుడే తీర్మానించుకోవాలి. మీరు ఆయన ఎన్ని ఏళ్ళు తీర్మానించుకున్నాడు? 15 years రక్షించబడ్డాడు, 18 years బాప్టిజం తీసుకున్నాడు. తను మరి 33 years అప్పుడే 33 years అప్పుడు ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చేసినాడు. సమస్తాన్ని వదిలిపెట్టి ఓడలో, షిప్పులు, మనకు అన్ని ఇప్పుడు అన్ని అవసరాలు ఉన్నాయి. 3-4 hours ఎక్కడికి వెళ్ళిపోతాం? వేరే స్టేట్కి వెళ్ళిపోతాం కదా. ఆ రోజులలో 5 months పట్టింది ఇక్కడ నుంచి రావడానికి. ఇంగ్లాండ్ నుంచి ఇండియా రావడానికి ఎన్ని months పట్టింది? 5 months. మరి 5 months వాళ్ళకి ఎక్కడికి భోజనం వచ్చింది? ఆ షిప్పులోనే అన్ని వాళ్ళకి. అక్కడ నుంచి రావడానికి షిప్పులోనే ప్రయాణం.
చూడండి చిల్డ్రన్స్, వినాలి ఇక్కడ. మీరు కూడా తీర్మానించుకోవాలి, ప్రభా మేము కూడా విలియం కేరీ అంకుల్ వల్లే మేము కూడా మరి వేరే దేశాలకు వెళ్ళి వాక్యం చెప్తాము. ప్రార్థన చేసుకోవాలి. ఏం పెట్టి ప్రార్థన చేసినాడు? ఏం పెట్టి ప్రార్థన చేసినాడు? ఏం పెట్టి ప్రార్థన? జంతు చర్మంతో ఏం చేసుకున్నాడు అతను? పటం చేసుకున్నాడు. ప్రపంచ పటాన్ని చేసుకున్నాడు. ఇందులో మేము గ్లోబుల్ ఉంటాయి కదా, స్కూల్లో గ్లోబుల్ చూపిస్తారు కదా, ప్రపంచ పటాన్ని మొత్తం గ్లోబుల్ చూపిస్తారు కదా. మరి ప్రపంచ పటాన్ని జంతు చర్మంతో చేసుకొని భారంగా ప్రార్థన చేసుకోవచ్చు. మీరు కూడా చిన్ననాడే ఎక్కడైతే ప్రభు తెలుసుకోలేదో ఎక్కడికి వెళ్ళాలో ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. మీరు కూడా ఆ విలేజ్ ఏది వాళ్ళే చిన్న ఏజ్ లోనే మిషనరీ కావాలి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ప్రభు మీతో మాట్లాడితే వెనుకంజ వేయద్దు. ఇంత పాట పైన కదా, మరి మనం వెనుకంజ వేయద్దు. ఎంత కష్టం వచ్చినా ప్రభు పనికి వెళ్ళినామంటే ఆ పని చేసేవారిగా ఉండాలి. ఇంకా పోయితే ఏమైపోతాము? సాతానుకు హేళన, నిద్రపోతున్న బిడ్డ, సాతానుకు స్థానం ఇచ్చేవారిగా ఉంటాం. సాతాను స్థానం ఇద్దాం, మరి దేవుని పని చేద్దామా? చెప్పండి చిల్డ్రన్స్, ఎవరి పని చేస్తారు మీరు? ఎవరిలాగా చేస్తారు? మిషనరీగా. ఆయన ఎవరు? మిషనరీ. మీరు కూడా ఒక మిషనరీగా పోవాలంటే ఏం చేయాలి? ఆయన ఏమో వదిలిపెట్టినాడు? అన్నదమ్ములను వదిలిపెట్టినాడు, అక్క చెల్లెలను వదిలిపెట్టినాడు, తర్వాత వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టినాడు. అంతా వదిలిపెట్టి తీయండి. లూక్ గాస్పుల్ తీయండి. లూక్ గాస్పుల్ అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్టును బలమందు నిత్య జీవుని పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నని వారితో అనను. ఎవరైనా వదిలిపెట్టాలంట? ఇంటినంట, భార్యనంట, అన్నదమ్ములంట, తల్లిదండ్రులు, పిల్లలు అందరు విడిచిపెట్టి దేవుడి రాజ్యం కొరకు పనిచేయాలి. ఎవరి రాజ్యం కొరకు? దేవుడి రాజ్యం కొరకు పనిచేసే వచ్చిన నాడే మీరు తీర్మానించుకోవాలి. లాస్ట్ ఏం స్టోరీ విన్నారు? సరే, మరి ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే ఇదే. మెమరీ వర్స్ ఇదే. జాన్ గాస్పుల్ 18:29-30 మెమరీ వర్స్. లూక్ 18:29-30 మెమరీ వర్స్ ఇదే. లాస్ట్ మెమరీ వర్స్ ఏమి ఇచ్చారు మీకు? నేర్చుకున్నారు ఎవరైనా? 1 John 1:9 నేర్చుకున్నారా? 1 John 1:9 నేర్చుకున్నారా? లాస్ట్ మెమరీ వర్స్ ఇచ్చా. సరే, మీకు ఏం అర్థమైంది స్టోరీలా? చెప్పండి. లాస్ట్ లైన్ చూడండి. స్టోరీ ద్వారా మీకు ఏం అర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి. లాస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు స్టోరీ ద్వారా ఏం అర్థమైంది? క్వశ్చన్స్ అడగండి, అక్కడ చెప్తారు. ఏమర్థమైంది? గర్ల్స్, స్టోరీ ద్వారా మీకు ఏం అర్థమైంది? చెప్పండి. ఏమర్థమైంది? స్టోరీ ద్వారా మీకు ఏం అర్థమైంది? ఇంకా ఎలాంటి పరిస్థితులైనా దేవుని వదిలిపెట్టదు కదా. రిలింకి రోజు పెట్టే కదా. తన కుమారుడు చనిపోయి ఎవరు రాలే. భార్య ఏమైపోయింది? తల్లి కుమారుడు కదా, బాధ ఉంటుంది కదా చనిపోతే. లేకపోతే ఏడ్ చేసి ఫిక్స్ అయిపోయింది కదా.
అనుదినము బైబిల్ చదువుటకు ప్రార్థన చేయుటకు మాకును సహాయం చేయము. మేము కూడా విలియం కేరీ వలె అనేక భాషలు నేర్చుకొని ప్రకటింపబడని స్థలాలకు వెళ్ళి ఈ వాక్యము ఇవ్వడానికి సహాయం చేయము. యేసు ప్రభువా, చిన్న బిడ్డను ఎన్నో తప్పులు చేశాను, తప్పిదములన్నీ క్షమించుము. ఈ రక్తంతో తప్పిదములన్నీ కడుగుము. నన్ను నీ బిడ్డగా చేసుకో యేసయ్యా. నా పేరు జీవ గ్రంథంలో రాసుకోండి యేసయ్యా. చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలిగిన ప్రియ పరలోకం తండ్రి, ప్రభావందరం చెల్లించుకున్నాం దేవా. మరింతవరకు తోడుగా ఉంటూ వచ్చారు, బిడ్డలతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఉన్న దానిని కట్టి ఫలింపచేయండి, నాటుకోవడం సహాయం చేయండి ప్రభా. వాళ్ళ దినంలోనే వారు స్నానం చేసుకుని విలియం కేరీ వలె ప్రభా వారు కూడా ఆయన మీ మాటలు చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థన. ఎంతో గొప్ప దేవుడు దేవా, మీ కార్యం ఎంతో గొప్పది ప్రభా. అవి మాకు అర్థం కావునాయన, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. మా బిడ్డలు చిన్న బిడ్డలు వారు బయటకు చెప్పలేరు, వాళ్ళు ఎంతో ప్రభా ఆకలి తప్పుగా ఉంది, అనేకమైన ప్రశ్నలతో కలిగి ఉన్నారు, అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రభా. మా బిడ్డలు మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాం. విలియం కేరీ వారి మా బిడ్డలు కూడా మన ప్రపంచానికి ప్రభా, వాళ్ళ దేశానికి ప్రభా ప్రయోజనకరంగా సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తున్నాను. ప్రకటించే బిడ్డగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మంచి మిషనరీగా తయారు చేయండి ఆయన, నీ కొరకు జీవించే వారికి సహాయం చేయండి. వారు అనేక భాషలు నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మన బాల్య దినంలోనే దేవా వారిని మాట వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మాకు ఎన్నో సదుపాయాలు ఉన్నాయి దినాలు, సదుపాయాలు లేకుండా ప్రభా మరి ఆ మిషనరీ ఎంతగానో ప్రభా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి ప్రభా మరి ఎన్నో భాషలు నేర్చుకొని ఆయన నీ ఒక వాక్యాన్ని మాకు అందిస్తూ వచ్చారు, బైబిల్ చేతిలో ఉంచుతూ వచ్చాడు. ఈ వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్న బిడ్డలు కూడా ఆ విధంగా చేయడానికి సహాయం చేయండి ప్రభా. వారి హృదయాలు దేవా ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ జ్ఞానం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యపరచండి. రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు ప్రభా, చక్కగా చదువుకొని రాయడానికి కూడా సహాయం అనుగ్రహించండి. ఆయన కూడా తిరిగి ఇంటికి వెళ్తుండగా తోడుగా ఉండండి. ఆయన మరి దాన్ని ప్రభా రాలేని వారిని జ్ఞాపకం చేసుకొని వారి భాగం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన బిడ్డలు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి తల్లి మా బిడ్డ టీచర్స్ కూడా జ్ఞాపకం చేసుకొని చూస్తున్నాను. మమతాను ఈ రోజును బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను. ఓ ప్రభా బిడ్డ తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండండి. తీసుకెళ్ళి దీవించేది ఆశ రక్త ప్రోష్టికి తీసుకొని వస్తున్నాం దేవా. మరొక వారం మీద కలుసుకోవడానికి సహాయం చేయమని దేవా మమ్మల్ని అందరినీ మీ దయ కలిగిన బలిష్టమైన వ్యాసతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.